ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదూతల గురించి మరొక విషయాన్ని నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. వీడియోను చివరి వరకు చూడండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. లేకపోతే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు ఫోన్ చేసి మీరు నన్ను అడగవచ్చు. ఇక రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాం. దేవదూతల జీవన విధానం, వారి విధులు, వారి విధానాలు ఎలా ఉంటాయో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఆ దైవ కుమారుల జీవన విధానం ఇంచుమించు భూలోకంలో నరుల జీవన విధానం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే ఇంచుమించు, ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు, కానీ ఇంచుమించు ఆ దైవ కుమారుల జీవన విధానం నరుల జీవన విధానంలానే ఉంటుంది. నరుల జీవన విధానం ఎలాగైతే ఉందో ఆ దైవ కుమారుల జీవన విధానం కూడా అలాగే ఉంటుందని మనం గమనించాలి. ఉదాహరణకి భూమి మీద ప్రభుత్వాలు ఉన్నాయి, అలాగే పరలోకంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయని దేవుని వాక్యంలో రాస్తుంది. భూమి మీద ప్రభుత్వాలు ఉన్నాయి, పరలోకంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయని దేవుని వాక్యంలో రాస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన అంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటి దీని అర్థం? సింహాసనాలు, ప్రభుత్వాలు. భూమి మీద సింహాసనాలు ఉన్నాయి, పరలోకంలో కూడా సింహాసనాలు ఉన్నాయి. సింహాసనము కాదు, సింహాసనములు, అనేకమైన సింహాసనాలు ఉన్నాయి. ఎందుకంటే పరలోకము అని అనగానే పరలోకం అంతా ఒక రకమైనది కాదు. మీకు గతంలో అనేక మార్లు చెప్పాను. పరలోకము అంటే అనేక ప్రపంచాలన్నిటినీ కలిపి పరలోకము అని అంటారు. దేవుని బిడ్డలారా, విశ్వంలో అనేకమైన ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో సింహాసనాలు ఉన్నాయి. అంటే దైవ కుమారుల జీవన విధానం ఎలా ఉంటుందంటే, దేవదూతల జీవన విధానం ఎలా ఉంటుందంటే, భూలోకంలో మానవులకి ప్రభుత్వం ఉన్నట్టుగానే ఆ దైవ కుమారులకు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, వారికి కూడా సింహాసనాలు ఉన్నాయి. దేవుని వాక్యం తేటగా మనకి సెలవిస్తాం. చూసారా? ఆ పరలోకంలో కూడా వాళ్ళకి ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా రాజులు ఉన్నారు. రాజులు ఉన్నారు కాబట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు అని అంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు. రాజులు చాలామంది ఉన్నారు. ఈ రాజులందరికీ ఆయన పైవాడు, రాజు. సింహాసనాలు చాలా ఉన్నాయి. ఆయన సింహాసనం అత్యున్నతమైన సింహాసనం. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా. అత్యున్నతమైన సింహాసనం అంటే అర్థం ఏంటి? ఇంకా సింహాసనాలు చాలా ఉన్నాయి. ఈ సింహాసనాలన్నిటిపైన పై సింహాసనాన్ని అత్యున్నతమైన సింహాసనం అంటారన్నమాట. అర్థమవుతుందా? సరే, రాజులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఇది వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనంలో ఏలికల రాజదండాన్ని యెహోవా విర్రగొట్టాడని అక్కడ రాసు. ఏలికల రాజదండ యెషయా గ్రంథం 14:5లో ఉంది ఈ మాట. ఏలికల రాజదండాన్ని యెహోవా విర్రగొట్టాడు అంటే అర్థం ఏంటి? విశ్వంలో ఏలికలు ఉన్నారన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక ప్రకారంగా 1:16 ప్రకారంగా ప్రభుత్వాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 14:5 ప్రకారంగా రాజులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అది మనం మర్చిపోకూడదు. 2వ కీర్తనలో కూడా ఏలికలు ఏకీభవించి మన అభిషక్తులకు విరోధంగా మాట్లాడుతున్నారంటాడు అక్కడ. ఏలికలు అంటే రాజులే. ఈ రాజులందరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు, అభిషక్తునికి విరోధంగా మాట్లాడారట. అంటే నేనేం చెప్తున్నాను? రాజులు అనబడిన వారు విశ్వంలో అనేక మంది ఉన్నారన్నమాట. వారు దైవ కుమారులే, వారి దేవదూతలు ఎవరో కాదు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ అధికారాలు వాళ్ళకున్నాయి.
దేవదూతలు అనగానే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి పని పాట ఏమీ ఉండదు, అస్తమాను స్తుతి 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 అంటారని మనం అనుకుంటాం. నేను గతంలో చెప్పాను, అది కొంత మట్టుకు కరెక్టే, కాదని నేను అనట్లేదు. కానీ వారు ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నాయని మనం గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళని రాజులు అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో అంటున్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఈ వచనాన్ని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? లోకనాథులు అంటున్నాడు ఇక్కడ. లోకనాథులు అంటే అర్థం ఏంటి? అనేకమైన లోకాలు ఉన్నాయి, అనేకమైన ప్రపంచాలు ఉన్నాయి. చాలామంది బోధకులు ఏమనుకుంటారంటే రెండే లోకాలు, ఒకటేమో భూలోకం, రెండేమో పరలోకం. ఈ రెండు లోకాలే అనుకుంటారు చాలామంది బోధకులు తెలియక. బాబు నాయన వాక్యాన్ని కాస్తంత జాగ్రత్తగా చదవండి బోధకులారా. దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచాలు సృజించాడని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. అనేకమైన ప్రపంచాలు దేవుడు సృజించాడు. ఈ ఒక్క ప్రపంచాన్ని సృజించి దీని ఇంకా అలా చూస్తా కూర్చున్నాడు అనుకుంటారు మనోళ్ళు తెలియక. కనులు తెరవబడిన వారై వాక్యాన్ని చూస్తే అర్థమవుతుంది. రెండే ప్రపంచాలు కదా, అనేకమైన ప్రపంచాన్ని దైవ కుమారుడు సృజించాడు, దేవుడు సృజించాడు. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అందుకే చెప్తాడు, లెక్కకు మించిన కన్యకులు ఉన్నారని చెప్తాడు. లెక్కకు మించిన కన్యకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. సరే, మొత్తం మీద ఆ విశ్వంలో ఎన్నో ప్రపంచాలు, ఆ ప్రపంచాల్లో రాజులు అనబడిన వారు ఉన్నారు. వారిని ఇక్కడ లోకనాథులు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. లోకనాథులు అంటే అర్థం ఏంటి? నాథుడు అంటే అర్థం ఏంటి? ఆశ్రయమైన వాడు, ఆధారమైన వాడు, రాజు, ప్రభువు అని అర్థాలు వస్తాయి. నాథుడు అంటే ఆధారమైన వాడు, అతని మీద అందరూ ఆనుకోవాలి. నాథుడు అంటే అర్థం అది. అందుకని ప్రకటన గ్రంథంలో ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు బలిపీఠము కింద ఉన్న ఆత్మలు నాథా సత్యస్వరూపి అంటారు కదా. అందుకని మన ప్రభు కూడా నాథుడే. అలాగే విశ్వంలో అనేక మంది నాథులు ఉన్నారు. కానీ మన నాథుడు వేరు. మన నాథుడు నాథులందరికీ నాథుడు. మన నాథుడు ప్రభువులందరికీ ప్రభు. మన నాథుడు రాజులందరికీ రాజు, రారాజు. అర్థమవుతుందా? అందుకని దేవుని బిడ్డలారా, లోకనాథులు ఉన్నారని వాక్యంలో రాస్తుంది. అంటే రాజులు ఉన్నారు. ఆ రాజు క్రింద ప్రధానులు ఉంటారు. ఎందుకు ఇక్కడ రాశాడుగా, ఆ రాజు కింద ప్రధానులు ఉంటారు. ఆ ప్రధానుల కింద అధికారులు ఉంటారు, అధికార వ్యవస్థ ఉంటుంది. తర్వాత సాధారణమైన ప్రజలు ఉంటారు. ఈ భూలోకంలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఇంచుమించు. ఈ భూలోకానికి కూడా ఒకప్పుడు రాజరిక పరిపాలనే ఉండేది. ఇప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చింది. ఒకప్పుడు రాజరిక పరిపాలనే ఉండేది భూలోకంలో. ఈ 70-80 సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరి రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేశారు, ఎవరి దేశాన్ని వాళ్ళకి ఇచ్చేశారు, స్వాతంత్ర్యాన్ని ప్రకటించేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుంటున్నారు. అప్పుడు అలా కాదు, రాజులు ఉండేవారు, రాజుల కింద ప్రధానులు ఉండేవారు, ఆ ప్రధానుల కింద అధికారులు ఉండేవారు, సాధారణమైన ప్రజలు ఉండేవారు మిగతా వారు. అర్థమవుతుందా? దైవలోకాల్లో కూడా, ఆ పరలోకంలో కూడా, ఆయా ప్రపంచంలో కూడా గవర్నమెంట్ వ్యవస్థ ఇలాగే ఉంది. గవర్నమెంట్ వ్యవస్థ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా మీరు గమనించవలసింది ఏంటంటే, వారి జీవన విధానం, దైవ కుమారుల జీవన విధానం, వారికి కూడా గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నది. దేవుని బిడ్డలారా, లాండ్ ఆర్డర్ ఉంది. అక్కడ కూడా న్యాయ వ్యవస్థ ఉన్నది. అక్కడ కూడా సాధారణమైన ప్రజలు ఉంటారు, అక్కడ కూడా మధ్యతరగతి ప్రజలు ఉంటారు, అక్కడ కూడా కడుబేదలైన వారు కూడా ఉంటారు. మనం గమనించుకోవాలి. అవును, ఈ భూలోకంలో ఎలాగైతే కడుపేదలైన వారు, మధ్యతరగతి వాళ్ళు, దేవుని బిడ్డలారా, సాధారణమైన ప్రజలు, న్యాయ వ్యవస్థ,
లాండ్ ఆర్డర్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆ తేజో లోకాల్లో కూడా ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. అక్కడ కూడా అగ్రికల్చర్ ఉంది, అక్కడ కూడా వ్యవసాయం ఉందని వాక్యంలో రాస్తుంది. 78వ కీర్తన 23వ వచనంలో, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునికే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. ఆకాశ ధాన్యాన్ని దేవుడు భూలోకంలో ఉన్న మనుషులకి ఇచ్చాడట. అరణ్యంలో మోషే చేత నడిపించబడ్డారు కదా ఇజ్రాయేల్ ప్రజలు, వాళ్ళకి దేవుడు ఆకాశ ధాన్యాన్ని ఇచ్చాడట. ఆ ధాన్యం పేరు మన్నా. దేవుని బిడ్డలారా, ఆ తేజోవాసులు కూడా ఆహారాన్ని పండించుకుంటారు, వాళ్ళు కూడా ఆహారాన్ని భుజిస్తారని చెప్పాను కదా. దేవదూతల ఆహారము నరులు భుజించిరన్నాడు కదా. మరి వాళ్ళు కూడా భోజనం చేస్తారు, వాళ్ళకు కూడా వ్యవసాయం ఉంది, అగ్రికల్చర్ ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, లాండ్ ఆర్డర్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళదేనండి, వాళ్ళ రాజులు వాళ్ళకు ఉన్నారండి ఆయా లోకాల్లో. అది మనం గమనించుకోవాలి. ఎప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ జరిగే వరకు కూడా వారి ప్రభుత్వాలు వాళ్ళకు ఉంటాయి. యేసయ్య రెండో రాకడ జరిగిన తర్వాత ఈ సమస్తమైన అధికారం, ఆధిపత్యం, మహిమ దైవకుమారునికి అప్పగించబడద్దని చెప్పేసి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో రాసు. సమస్తమైన ఆధిపత్యం, మహిమ ప్రజలందరూ ఆయన్ని సేవించినట్లుగా ఈ ప్రభుత్వాలన్నీ ఆయన చేతికి అప్పగించబడతాయి. ప్రకటన గ్రంథంలో దేవుని బిడ్డలారా మీరు గమనించినట్లయితే కనుక 7వ దూత బోర ఊదినప్పుడు 11-15 ప్రకటన గ్రంథం 7వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యం ఆయను, ఆయన క్రీస్తు రాజ్యం ఆయన అంటాడు కదా. ఈ లోక రాజ్యం మాత్రమే కాదు, యేసయ్య రెండో రాకడ జరిగిన తర్వాత దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉందో చూసారా. దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేస్తారు, దేవదూతలందరూ ఆయనకి సాగిలు పడతారు. అటు తర్వాత ఏం జరుగుతుందంటే తన భార్య అయిన వధువుకి అధికారాన్ని అప్పగిస్తాడు, ఆధిపత్యాన్ని అప్పగిస్తాడు, ప్రభుత్వాన్ని తన భార్యకి అప్పగిస్తాడు దైవకుమారు. అంటే రేపు వధువు సంఘం పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు వీళ్ళకి ఇచ్చిన మహిమ ఎంత గొప్పదంటే, ఇచ్చే మహిమ అది ఇక్కడ ఊహించలేము. అందుకనే దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి దాచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదంటాడు. దేవుని బిడ్డలారా, దైవకుమారుడు మనకిచ్చే మహిమ దేవుని బిడ్డలారా అది అసాధారణమైనది, వర్ణించలేని మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దైవకుమారుడు. ఆమె హల్లెలూయ. మరి ఎందుకంటే పేతురు తను రాసిన పత్రికలో ఒక చోట ఏం చెప్పాడు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహాలని చెప్పాడు కదా సంఘాన్ని ఉద్దేశించి. అంటే సంఘం రాజులైన యాజక సమూహాలు అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? భూలోకంలో అని కాదు దీని అర్థం, భూలోకంలో రాజులని కాదు దీని అర్థం. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ప్రభుత్వాలన్నీ వధువు సంఘానికి అప్పగిస్తాడని అర్థం. పరలోకం వెళ్ళిన తర్వాత ఆ ప్రభుత్వాలు, ఆధిపత్యం దైవకుమారుడు తీసుకొని సంఘానికి అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.